నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్మాతను దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీననాయక్ నేతృత్వంలో నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగా చేశారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. బుధవారం ఆయన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. ఆయనతో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ కూడా జగన్మాతను దర్శించుకున్నారు. ప్రజయా పశుభిర్మిథునైత్యాయతే యస్యైవం విదుషోక్తే యౌజేన దేవం వేద అగ్నిరివ శుచిర్భవా ఆదిత్యైవ తేజో భవా విష్ణురివ శ్రీమాన్ భవా యురాయుర్భవా ఆయురాయుర్భవా ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయుః. लक्ष्मी महागणपति कनक दुर्गांबिका देवी अनुग्रह सिद्धिरस्तु. शरण्नवरात्र महोत्सव కృష్ణా జిల్లా గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో సుస్థిరాభివృద్ది లక్ష్య సాధనలో స్థానికీకరణ అంశంపై గుడివాడ, నందివాడ, గుడ్లమల్లేరు, పెద్దపారిపూడి మండల పరిషత్ అధ్యక్షులకు, పంచాయతీ సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ది సూచిక తయారీ మందింపులో ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి స్థానిక నాయకులు, ప్రజల సహకారం, భాగస్వామ్యం గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల పరిషత్ అధికారి తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గుడివాడ మండల పరిషత్ కార్యాలయం నందు సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో స్థానికరణ అనే అంశం పైన శిక్షణ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఈ శిక్షణ కార్యక్రమంలో గడ్డంలేరు, నందివాడ, పెదపార్పూడి, గుడివాడ మండలాలకు సంబంధించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొనడం అయింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీల అభివృద్ధి సూచిక తయారు చేయడంలో దాంట్లో మనం పడుతున్న ఇబ్బందులు ఎలా అభివృద్ధి చేయాలని దాని మీద 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంది. దీంట్లో ప్రజల భాగస్వామ్యం మరియు సహకారం గురించి, శిక్షణ గురించి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమం గురించి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గడ్డి పుష్పరాణి గారు మరియు నందివాడ సర్పంచ్ పేరు ఆదం గారు, ఎంపీపీ గారు పేరు ఆదం గారు, పెదపార్పూడి ఎంపీపీ గారు గౌరవ సురేష్ గారు, అలాగే గుడివాడ మండల జడ్పీటీ సభ్యులు శ్రీ కోల రామకృష్ణ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి మా ఇక్కడ శిక్షణ పొందిన ఎంఓటి సురేంద్ర చౌదరి గారు మరియు అనిల్ గారు, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని పాల్గొని అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు కూడా 2 రోజులు కంటిన్యూ జరుగుతుంది. దీని గురించి ఇక్కడ మీరు శిక్షణ తీసుకుని మీ పంచాయతీ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారికి సహస్రనామార్చన, సమస్త వ్యవసాయాభివృద్ది, వ్యాపారాభివృద్దికి శ్రీ సుదర్శన రుద్ర మూలమంత్ర హవనములు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో వీక్షణగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్ శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి హోమంలో పాల్గొన్నారు. ఉత్సవంకు విచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నాం. ఈ రోజున శ్రీ అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి అర్చన స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యి సుదర్శన రుద్ర సహిత మూలామంత్ర మామూలు కార్యక్రమం ఇప్పుడు పూర్తవడం జరిగింది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ విఘ్నేశ్వర ఆర్కెస్ట్రా గుడ్లవల్లేరు వారిచే సినీ భక్తి దీపావళి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శ్రీ రామాంజనేయ భక్త సమాజం కవిపురం వారిచే భజన కార్యక్రమం, తదనంతరం శ్రీ వేణుగోపాల భక్త సమాజం వడ్లమల్లడ వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 నుండి సాయంకాలార్చన, లలితా సహస్ర పారాయణ, శ్రీ కొండలమ్మవారు ఊరు అమ్మవార్లకు పంచహారతులు, నక్షత్రహారతులు, సింహారతి, కుంభహారతి మరియు కర్పూరహారతితో కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తదుపరి రాత్రి 7 గంటల నుండి యూనైట్ సొసైటీ అంద కళాకారులచే భక్తి సంగీత నిలవరి ఆర్కెస్ట్రా, అనంతరం రాత్రి 9:30 నుండి శ్రీ శ్రీనివాస నాట్య మండలి విజయవాడ వారిచే శివలీలలు, మోహిని విజయం, పౌరాణిక నాటకంతో పాటు ఈ రోజున కార్యక్రమాలు జరుగుతాయి. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, చిత్తశుద్ది లేని అధికారుల కారణంగా సీఎం చంద్రబాబు ఆశయాలకు అవంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాల క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మాట్లాడారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, వాహనదారులు చిన్న చిన్న సమస్యలకు 70 కిలోమీటర్ల దూరం వెళ్లి ఫిట్నెస్ చేయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. భారీ వాహనాలు మినహాయిస్తే ఆటోలు, రైతు ఆధారిత ట్రాక్టర్ల వాహనదారులు
అంత దూరం వెళ్లలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎస్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షతోటి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అయితే అధికారులకు వచ్చేసరికి ఇది వేరే రకంగా కనపడుతుంది అధ్యక్ష. వారికి అంటే ఇప్పుడు ప్రధానమైన నియోజకవర్గాలు కాకుండా మాకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాలు, గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో అధికారుల నిర్లక్ష్యానికి బాగా గురవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాకు ఆల్రెడీ అలొకేట్ అయిన ఇన్స్టిట్యూట్స్ కూడా గుడివాడ లాంటి రావడానికి ప్లేస్కి రావడానికి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగాను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జరగట్లేదు అధ్యక్ష. అదే రకంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని పాటిస్తా ఉంది మన గవర్నమెంట్ కూడా. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఫాలో చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే ఆటో నగర్ కలిగి ఉంది అధ్యక్ష. అంటే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ ఒకటి, మన గుడివాడలో ఒకటి మాత్రం ఆటో నగర్ ఉంది. అలాగే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా అత్యధికమైన వాహనాలు కలిగి ఉంది అధ్యక్ష. అలాంటిది ఈ ఏటీఎస్ తీసుకెళ్లి బందర్ దగ్గర అవతల ఎక్కడో పెట్టారు. బందరు అవతల ఎక్కడో పెడతాం వల్ల ఒకటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఈ వెహికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ చాలా దూరం వెళ్ళి చేయించుకొస్తమే కాకుండా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి అధ్యక్ష. ట్రాక్టర్ ట్రైలర్స్ ని ఈ టెస్టింగ్ కి, ఎందుకంటే వాటికి బ్రేకే ఉండదు, బ్రేకింగ్ లేని సిస్టమ్ కి మనం బ్రేక్ చేయాలంటే పైగా అది కూడా 90 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అలాగే ఆటోలు కానీ ఇలాంటివి కానీ చాలా క్లిష్టంగా ఉంది. కానీ మనకి ఇదే ఏటీఎస్ ని గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు. దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఉంది అధ్యక్ష. ఒక్కొక్క ఏటీఎస్ ఏర్పాటు చేయాలి అంటే కనుక గుడివాడలో అతి దగ్గరగా ఉంటది, అన్ని చోట్లకి చాలా దగ్గరగా ఉంటది. అలాంటిది ఇంకొక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష. దగ్గర 5 కోట్ల నుంచి 5.5 కోట్లతో ఒకటి అయిపోతుంది అధ్యక్ష. దీనివల్ల అయితే ఈ మొత్తానికి కూడా 6 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ శాసకీ కింద 6 crores పర్ ఏటీఎస్ కి ఫండ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల ఆటోలు కానీ ఇలాంటి చిన్న ఇవి కానీ, ఇప్పుడు లారీ లాంటివి అయితే వెళ్ళేసి బస్సులు కానీ అక్కడ దాకా మచిలీపట్నం దాకా వెళ్ళి రావచ్చు. ఖర్చు ఎక్కువైనా కానీ ఏదో రకంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.